అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు. మీరు కల్లో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాలు చిక్కాలని జాలిగా గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. ఈ రోజు రాశివారు మాత్రం కొత్త ప్రణాళికల గురించి ఆలోచిస్తూ త్వరలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలను అమలు చేయడంలో భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తగిన జాగ్రత్తగా తీసుకోవాలి. సంతృప్తి చెందడం అనేది ముఖ్యము. కొన్ని మంచి ఆఫర్లు, మంచి అవకాశాలు మీకైతే అందుతాయి. సరైన సమయంలో సరైన అవకాశాన్ని ఎన్నుకోండి మరియు ఈరోజు వాటిని కొనసాగించండి. మీ నిర్ణయంపై ఉండిపోండి. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ఈరోజు ప్రారంభమవుతాయి. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనే కోరికను నెరవేర్చాలని కోరుకుంటూ ఉంటారు. వ్యాపారం విస్తరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే విజయం సాధించే అవకాశం కూడా ఉంది. సరైన నిర్ణయం మరియు సరైన సమయాన్ని ఉపయోగించుకోవాలి. కొంతమంది చర్చించవచ్చు, దానిలో భాగం కాకుండా ప్రయత్నించండి. మానసిక ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం గురించి సంతృప్తి ఉంటుంది. మంచి జీవన శైలిని అవలంబించడం ద్వారా మీ ఆరోగ్యం మంచిగా ఉండడానికి యోగా వ్యాయామం చేయాలి. పిల్లలకు సంబంధించిన ఏదైనా శుభవార్త త్వరలో మీకు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి చూస్తే వ్యాపారం వివరంగా ఉండాలి. మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. అకస్మాత్తుగా డబ్బు ఎక్కడనైనా సరే మీకు చేతికి అందుతుంది. ఖర్చుల దృష్ట్యా మీరు ఆదాయాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక సంబంధం విషయానికి వస్తే సంబంధంలో చాలా మార్పు అనేది ఉంటుంది. భాగస్వామితో విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు మాత్రము చూసినట్లయితే కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరియు ఏ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సందర్భాలలో ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ కుటుంబ సభ్యుల గురించి మాత్రం ఆలోచించండి. ఎందుకంటే మీరు మీకంటే కూడా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనిలో అయితే బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా అయితే ఉండడం జరుగుతుంది. కృషి యొక్క మంచి ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు. ప్రజల ఆలోచనలు మార్చి ప్రయత్నం చేయకండి. నాయకత్వ సామర్థ్యం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అయితే మరి అకస్మాత్తుగానే పెరుగుతాయి. ఈ రాశివారి అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించటం మానుకోవాలి. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈరోజు రాశివారు ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. విద్యారంగంలో మీరు విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది. ప్రయాణం నుండి లాభం మొత్తం వేగంగా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాశివారు మాత్రము తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం బాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఉద్యోగంలో మార్పు గురించి కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆగిపోయిన ఏమన్నా పనులున్నా కూడా పూర్తి చేసుకోవడానికి పెద్దల సూచనలు, సలహాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. మనసు యొక్క మరి ఏదైనా చింతించే విషయాలుంటే మనసులో తొలగించే ప్రయత్నాలతో చేయండి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమరితనం విడిచిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా పనులు చేయాలి, వేగంగా పూర్తి చేయాలి అనే ఆలోచనలు అయితే ఉంటారు. భార్య భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉంది.
మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము సంతానం విషయంలో ఏదో గురించి ఉన్నటువంటి సమస్య కూడా ఒకటి పరిష్కారం అయ్యే విషయం కనిపిస్తున్నది. పరిష్కార దిశగా కదులుతుంది. ఇక తల్లిదండ్రులకైతే సంతోషం ఉంటుంది. పిల్లల గురించి శుభవార్త అందుకునే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఎక్కువగా మరి చూసినట్లయితే గనక మరి అదృష్టం అనేది చాలా బాగా సహకారం అయితే అందిస్తుంది. సంతానం విషయంలో ఇబ్బందులు అయితే తొలగించబడటం కూడా సాధ్యమవుతుంది. ప్రేమికులకైతే శుభదినముగా ఉంటుంది. ప్రేమకున్న ఆటంకం తొలగించబడుతుంది. ప్రేమ వివాహం చేసుకున్న వారికి అయితే సఫలీకృతం అవుతుంది. ఎవరైతే పునర్వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా మంచి సంబంధాలు వస్తాయి. ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక ఎవరికైతే వివాహం కొరకు మంచి కుటుంబం నుండి సంబంధం రావాలనుకుంటున్నారో వారికి కూడా మరి వివాహం కొరకు సంబంధాలు రావడం ప్రారంభమవుతుంది. లక్కీ సంఖ్య 39, లక్కీ కలర్ అయితే లోహ. పరిహారంలో మరి ఈరోజు రాశి వారు మాత్రము మరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాత్రిపూట దీపాలను వెలిగించటం వలన, ప్రదక్షిణలు చేయటం వలన చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.